నమస్కారం. ఒక ప్రజాస్వామ్య దేశంలో డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఫైనల్ డిసిజన్ ఎవరిది? అసలు దేశ ఖజానాని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గదూ. మన భారత రాజ్యాంగం ఈ ఫైనాన్షియల్ పవర్ని ఎలా డీల్ చేస్తుందో ఈరోజు చూద్దాం. ముఖ్యంగా మనీ బిల్ అనే ఒక స్పెషల్ టూల్ గురించి తెలుసుకుందాం. అవును, ఇండియన్ పార్లమెంట్లో ఫినాన్షియల్ కంట్రోల్ అనేది మన డెమోక్రసీకి చాలా చాలా ముఖ్యం. సో ఈరోజు దీని గురించి కొంచెం డీప్గా డైవ్ చేద్దాం. సరే, ముందుగా ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేసుకుందాం. మన దేశ ఖజానాని అంటే గవర్నమెంట్ డబ్బుని నిజంగా కంట్రోల్ చేసేది ఎవరు? ఆ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్. అది ప్రజలు నేరుగా ఎన్నుకున్న లోక్సభ. అవును, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అల్టిమేట్ పవర్ లోక్సభదే అన్నమాట. మరి ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం పవర్కి సెంటర్ పాయింట్ ఏంటంటే మనీ బిల్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 110 ఏం చెప్తుందంటే, మనీ బిల్ అనేది ప్యూర్లీ కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన బిల్లు. అంటే ట్యాక్సులు వెయ్యడం, గవర్నమెంట్ ఖర్చులు, అప్పులు చేయడం, ఇలాంటివన్నీ దీని కిందకే వస్తాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనీ బిల్ ఏ ఏ విషయాల్ని డీల్ చేస్తుందంటే, 1 కొత్త ట్యాక్స్లు వేయడం లేదా ఉన్న వాటిని మార్చడం, 2 ప్రభుత్వ ఖర్చులు, 3 గవర్నమెంట్ అప్పులు చేయడం, ఇంకా మన దేశానికొచ్చే ఆదాయం, ఖర్చు అంతా ఉండే మెయిన్ అకౌంట్, అదేనండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన విషయాలు కూడా దీని పరిధిలోనే ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక మనీ బిల్ పార్లమెంట్లో ఎలా పాస్ అవుతుందో దాని జర్నీ ఏంటో చూద్దాం. దీనికోసం చాలా స్పెషల్, ఇంకా చెప్పాలంటే ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మనీ బిల్ని కేవలం ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. రాజ్యసభలో పెట్టడానికి వీల్లేదు. లోక్సభలో డిస్కషన్ జరిగి పాస్ అయ్యాక దాన్ని రాజ్యసభకు పంపిస్తారన్నమాట, వాళ్ళ రికమెండేషన్స్ కోసం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ 2 సభల మధ్య ఉన్న పవర్ ఇంబ్యాలెన్స్ చూడండి. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. లోక్సభ బిల్లును ఇంట్రడ్యూస్ చేయగలదు, దాన్ని మార్చగలదు, ఇంకా రాజ్యసభ ఇచ్చే సలహాల్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా సింపుల్గా రిజెక్ట్ కూడా చేసేయొచ్చు. కానీ రాజ్యసభ ఏం చేయగలదు? వాళ్ళు కేవలం సజెషన్స్ మాత్రమే ఇవ్వగలరు, అంతే. వాటిని ఖచ్చితంగా పాటించాలని లోక్సభని ఫోర్స్ చేసే పవర్ వాళ్లకు లేదు. రాజ్యసభ పవర్స్ని ఇంకా లిమిట్ చేసే ఇంకో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటో తెలుసా? టైం. కరెక్ట్, కేవలం 14 రోజులు. రాజ్యసభకి బిల్లు అందిన దగ్గర్నుంచి వాళ్లు దాన్ని తమ సలహాలతో గాని లేదా సలహాలు లేకుండా గాని లోక్సభకు తిరిగి పంపడానికి ఉండే టైం జస్ట్ 14 రోజులు మాత్రమే. ఈ నంబర్ 14 చాలా చాలా ముఖ్యం. సో ఆ 14 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. 1, రాజ్యసభ కొన్ని సలహాలతో బిల్లుని వెనక్కి పంపింది అనుకుందాం. ఇప్పుడు ఆ సలహాలు పాటించాలా వద్దా అనేది కంప్లీట్గా లోక్సభ ఇష్టం. 2, ఒకవేళ రాజ్యసభ 14 రోజుల్లోపు అసలు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ బిల్లు 2 సభల్లోనూ పాస్ అయిపోయినట్టే లెక్క. అంటే ఎలా చూసినా సరే ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ లోక్సభ చేతిలోనే ఉంది. దీనికి బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యాన్యువల్ యూనియన్ బడ్జెట్. ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు కదా, ఆ బడ్జెట్ని ఒక మనీ బిల్గానే పాస్ చేస్తారు. అందుకే దానిమీద లోక్సభకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, చరిత్రలో చాలాసార్లు రాజ్యసభ ఇచ్చిన సలహాలని లోక్సభ అసలు పట్టించుకోకుండా బిల్లుని ఉన్నదున్నట్టుగా పాస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది లోక్సభకున్న పవర్ని ప్రాక్టికల్గా చూపిస్తుంది. అంతేకాదు, రాజ్యసభ కావాలని బిల్లుని ఆపాలని, డిలే చేద్దామని చూసినా సరే ఆ 14 రోజుల టైం అయిపోగానే అది ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. సో ఇక్కడ డిలే టాక్టిక్స్ అస్సలు పనిచేయవు. సరే, ఇంతకీ ఈ ప్రొసీజర్ ఎందుకు ఇలా డిజైన్ చేశారు? లోక్సభకే ఇంత ఫైనాన్షియల్ పవర్ ఇవ్వడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకిలా ఆలోచించారు? దీని వెనుక ఉన్న మెయిన్ ఐడియా డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ, అంటే ప్రజాస్వామ్య జవాబుదారీతనం. సింపుల్గా చెప్పాలంటే, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ల చేతిలోనే డబ్బుకు సంబంధించిన కంట్రోల్ ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ చేసే ప్రతి ఖర్చుకి వాళ్లు ప్రజలకు డైరెక్ట్గా జవాబుదారీగా ఉంటారు. అంతేకాదు, ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లాస్ తొందరగా పాస్ అవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు. నార్మల్ బిల్స్ విషయంలో లాగా ఈ 2 సభల మధ్య డిసగ్రీమెంట్ వస్తే అప్పుడేంటి పరిస్థితి? డెడ్లాక్ వస్తే ఏం చేస్తారు? ఇక్కడే ఉంది అసలైన పాయింట్. మనీ బిల్స్ విషయంలో జాయింట్ సిట్టింగ్కి, అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశమే లేదు. ఆర్టికల్ 108 అనేది మనీ బిల్స్కి అప్లై అవ్వదు. అంటే ఈ విషయంలో డెడ్లాక్ అనే ప్రశ్నే రాదు. లోక్సభ ఏది చెప్తే అదే ఫైనల్, పీరియడ్. సరే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేసాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఓకే, గుర్తుపట్టుకోవాల్సిన రూల్స్ ఇవి. ఫస్ట్, ఇంట్రొడక్షన్ ఓన్లీ ఇన్ లోక్సభ. సెకండ్, రాజ్యసభ రోల్ కేవలం అడ్వైజరీ, అంటే సలహాలు మాత్రమే. థర్డ్, టైం లిమిట్ 14 రోజులు. ఫోర్త్, డెడ్లాక్ వస్తే జాయింట్ సిట్టింగ్ లేదు. ఫైనల్గా అల్టిమేట్ అథారిటీ ఎప్పుడూ లోక్సభదే.
సో ఫైనల్గా చెప్పేదేంటంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 109 ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్న లోక్సభకే తిరుగులేని అధికారాన్ని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు అసలు ఏ బిల్ని మనీ బిల్ అనాలి అనే దాని మీద పొలిటికల్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ స్పెషల్ ప్రొసీజర్ వెనుకున్న ఉద్దేశానికి, దాన్ని ఆచరణలో పెట్టే విధానానికి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుందనేది మన డెమోక్రసీలో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది.